నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింహాచలం చందనోత్సవంలో అపశృతి, 7 భక్తుల మృతి, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు. సింహాచలం గోడ కూలిన ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వమే తప్పిదం చేసినందున మృతుల కుటుంబాలకు పరిహారం పెంచి ఇవ్వాలన్న వైసీపీ అధినేత జగన్. భక్తి శ్రద్ధలతో చందనోత్సవ వేడుకలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడిన సింహగిరి. విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభమైన భూమాత గ్రూప్ న్యూ బ్రాంచ్ ప్రిన్సెస్. సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కళ నిజం చేయడమే తమ లక్ష్యమన్న సంస్థ అధినేత పూర్ణచంద్రరావు. సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులపై ప్రహారీ గోడ కూలిన ఘటనలో 7 దుర్మరణం చెందారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. ఆసుపత్రిలో మరొకరు మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే హోంమంత్రి అనిత ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బుధవారం తెల్లవారుజామున సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. సింహాచలంలో 3:30 గంటలకు ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుండి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల దర్శన టికెట్ కౌంటర్ వద్ద ఇటీవల నిర్మించిన గోడ కుప్పికోలపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు భారీ ఈదురుగాలులు ధాటికి రేకులు, ఐరన్ పైపులు పడిపోవడంతో గోడ కూలిపోయింది. మహిళలు ఆర్తనాదాలు చేయడంతో ఆలయ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. వెంటనే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రవీణ్ కుమార్ ను సిబ్బంది కాపాడి విమ్స్ కు తరలించారు. 7 మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు పిల్లా ఉమామహేశ్వరరావు, ఆయన భార్య శైలజ, ఆమె తల్లి పాయల వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మి ఉన్నట్టు గుర్తించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుమ్మపట్ల మణికంఠ, పత్తి దుర్గాస్వామి నాయుడు, అడవివరానికి చెందిన ఎడ్ల వెంకట్రావు, హెచ్బి కాలనీకి చెందిన గుజ్జరి మహాలక్ష్మిలు ఉన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను సీఎం చంద్రబాబు ప్రకటించారు. వీటితో పాటు ప్రధాని మోడీ ప్రకటించిన 2 లక్షల చొప్పున మృతులకు అందజేస్తారు. నమస్తే. నమస్తే అక్క. నమస్తే అమ్మా. సింహాచలం ఘటనలో బాధిత కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కమిటీ వేశారని, నివేదిక వచ్చేసరికి 2 రోజుల సమయం పడుతుందన్నారు. తప్పు చేసినట్టు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుల్లో ఏ పార్టీ వారు ఉన్నప్పటికీ పరిహారం అందిస్తామని, మరణాలకు పార్టీలతో ముడిపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. చాలా ఈరోజు వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోని ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రెయిన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు. చాలా పెద్ద గాలి దుమారంతో, చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది.
ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ, అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీంలు 2, ఎస్డిఆర్ఎఫ్ టీంలు ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున కూడా. మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్, ఇది ఒక యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని వస్తే అప్పుడు మీకు కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ కూడా ఉందంటూ కూడా అన్ని యాంగిల్స్ లో మేము దర్యాప్తు చెప్తామండి. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టర్, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్, ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. ఇప్పుడు ఇంకా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాం. కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇంజురీస్ అరౌండ్ ఒక 3 మెంబర్స్ అలా కనిపిస్తున్నారు. ఇంకా మనకి మొత్తం లిస్ట్ వస్తుంది. ఎవరు లేరండి, ఇంకెవరు లేరు. దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే ఒకసారి అంతమంది భక్తులు సరైన నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్, 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాట్లాడుతున్నాం. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్ గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మృతదేహాలకు విశాఖ కేజీహెచ్లో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. ఇందులో మనకి కింగ్ జార్జ్ హాస్పిటల్కి 7 బాడీస్ని తరలించడం అనేది జరిగింది. వీరికి పోస్ట్ మార్టం చేయడానికి కావాల్సిన ప్రక్రియలు అనేది సత్వరమే వేగంగా చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు పంపించడం అనేది జరిగింది. సో ఇందులో మనం 7గురిలో 3 ఫీమేల్స్, 4 మేల్స్ ఉన్నారు. ఈ 3 ఫీమేల్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. కానీ బాడీస్ మాత్రం పోస్ట్ మార్టం కానీ మార్చురీకి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఒక మేల్ను కూడా మేము ఐడెంటిఫై చేయలేకపోయాం వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల. సో ఇందులో 3 అయితే డెఫినెట్గా మేము ఐడెంటిఫై చేసాం. వాళ్ళ దగ్గర ఐడెంటిఫై చేయడానికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి వాళ్ళ 3 పేర్లు మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఎడ్ల వెంకట్రావు, మేల్ 45 years ఈయన. ఇంకొకరు పత్తి దుర్గా స్వామినాయుడు, ఈయన వయసు 33 సంవత్సరాలు. ఇంకొకరు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు, ఈయన 28 years మేల్. సో వీళ్ళ 3 పేర్లు అయితే మేము ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో వీళ్ళందరినీ ఇప్పుడు మార్చురీకి షిఫ్ట్ చేసాం. సత్వరమే ఇంక్వెస్ట్ చేసి వీళ్ళకి ఇమీడియట్గా పోస్ట్ మార్టం చేసి బాడీస్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు పంపించారు. సో దాని ప్రకారం మేమందరం ఇమీడియట్గా ఇవి పోస్ట్ మార్టం చేసి ఇమీడియట్గా బంధువులకి ఇది పంపించడం అనేది. సింహాచలం ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో సమీక్ష నిర్వహించారు.
దీనిపై విచారణకు 3 ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావులు ఉన్నారు. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీకి సీఎం ఆదేశించారు. చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు ఆలయాల్లో చూడాల్సి వస్తుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. సింహాచలం బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారని, అక్కడ 6 చనిపోయారన్నారు. ఇప్పుడు చందనోత్సవంలో 7 చనిపోయారని మండిపడ్డారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. 6 రోజుల క్రిందట గోడ కట్టడం మొదలుపెట్టి 2 రోజుల క్రిందట పూర్తి చేశారని చెప్పారు. 10 అడుగుల ఎత్తు, 70 అడుగుల పొడవుతో గోడ కట్టారన్నారు. కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా గోడ పనిచేస్తారని మండిపడ్డారు. చందనోత్సవం సందర్భంగా ప్రతి ఏటా వర్షం పడుతుందని అందరికీ తెలుసునని, 2 రోజుల క్రిందట కట్టిన గోడ ప్రక్కనే క్యూ లైన్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయాల కోసం తిరుపతి లడ్డు ప్రసాదంపై కూడా తప్పుడు ప్రచారం చేశారని, గతంలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్నారని గుర్తు చేశారు. తాను వస్తున్నానని తెలిసి మొక్కుబడిగా 25 లక్షల పరిహారం ప్రకటించారన్నారు. ప్రభుత్వ తప్పిదం కాబట్టి పరిహారాన్ని పెంచి ఇవ్వాలని సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే గాని ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబుకు సూచించారు. మొట్టమొదటిగా ఈ కుటుంబాలకు నా ప్రకారం సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. చనిపోయిన వారికి, వారి కుటుంబాలకు మంచి జరగాలని, వారి ఆత్మ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి రావాలని దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ ఘటనను చూస్తే, ఇక్కడ జరిగిన ఘటన, సింహాచలంలో జరిగిన ఈ ఘటన అయినా కూడా చందనోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ఘటన అయినా కూడా, లేదా మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడున జరిగిన ఘటన తీసుకున్నా కూడా, నేను ఒకటి అడుగుతా ఉన్నాయి ప్రభుత్వానికి. అయ్యా, నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఘటన అయినా కూడా, ఈరోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటన అయినా కూడా, ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరుగుతుందో తెలుసు. ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. సాయంత్రం పూట ఇక లైన్లలో నిలబడండి అని చెప్పి గేట్లు ఎత్తారు. తిరుపతిలో జరిగిన తోపులాటలో 6 మంది మరణించడం జరిగింది. లక్షల మంది వస్తారు అని తెలిసినా కూడా జరిగిన ఘటన. ఈరోజు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది భక్తులు వస్తారు. ఈరోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శించుకోవచ్చు అప్పన్న స్వామిని అని లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్. చాలా మంది చెప్తా ఉన్నారు, కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు, క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు. 2 రోజుల కిందట గోడ పూర్తి చేసినారు. 20 మీటర్ల పొడుగు గోడ, అంటే 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు. దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో 4 రోజుల్లో ఈ గోడ కట్టారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు.
సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని నిజరూపంలో దర్శించుకొని భక్తులు పులకించిపోయారు. గోవిందనామ స్మరణతో సింహగిరి మారుమ్రోగిపోయింది. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అప్పన్న నిజరూప దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. స్వామి దర్శనం అద్భుతంగా జరిగిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఏడాదిలో ఒక్కమారి సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రహ్లాదుని కోరిక మేరకు వరాహలక్ష్మీ నరసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరు చేసి అభిషేకం చేస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. స్వామి కలలో చెప్పిన పురూరవ చక్రవర్తి సింహగిరి ఎంత వెతికినా ఫలితం ఉండదు. రెండవ రోజు స్వామివారు మరోసారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని వెలికి తీయాలని ఆదేశించారు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలికి తీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్టు చరిత్ర చెబుతుంది. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యం కావడంతో అందుకు తగ్గట్టుగా ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మనుగుల చందనాన్ని సమర్పించడం జరుగుతుంది. సింహంచలేసుని నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో సాగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భగవన్నామ స్మరణ చేసుకుంటూ అప్పన్నను భక్తులు నిజరూపంలో దర్శించుకున్నారు. సుమారు 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్టు అధికార యంత్రాంగం తెలిపింది. సామాన్య భక్తులు స్వామిని నిజరూపంలో దర్శించుకొని పులకించారు. తొలుత ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు, గంధం చెక్కను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ తరపున చైర్మన్ బిఆర్ నాయుడులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు వంశకృష్ణ శ్రీనివాస్, బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తదితరులు కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సింహగిరి భక్తజన సంద్రంగా మారింది. అప్పన్న నిజరూపాన్ని దర్శించుకున్న ఆనందంతో భక్తులు పరవశించిపోయారు. ఎన్నడూ లేని విధంగా స్వామివారి దర్శనం ప్రశాంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని ప్రజాప్రతినిధులు కితాబునిచ్చారు. తీరుతాయి. 100కి 1000% అది జరుగుతుంది. అది ఈ రోజనే కాదు, ఎప్పుడు మనం ఏ రోజు దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహంతో రావచ్చు. అందరికీ నమస్కారం. ఇప్పుడు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని బయటరావడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఒకటే కోరుకున్నాం, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా దేవాలయాన్ని కూడా పూర్తిస్థాయిలో ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉంది. అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి హ్యాపీగా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి మేము కోరుతాం. నేను సామాన్య భక్తులను చూశాను. సామాన్య భక్తులు ఎక్కడ ఆకుండా, అలానే విఐపీల కోసం లైన్లు ఆపకుండా ఎప్పుడూ భక్తులను అప్పుడు డిస్పోజ్ చేస్తున్నారు. చక్కని ఏర్పాటు చేశారు. సింహాద్రప్పన్న మా ఇంటికి వెళ్ళవేలు, మా నాన్నగారి పేరు సింహాద్రప్పన్న, మా అబ్బాయి పేరు సింహాద్రప్పన్న, మా అన్నయ్య పేరు సింహాద్రప్పన్న. ఇటు మాకు ఇలవేలుపు కొంగు బంగారం. ఆ స్వామి దర్శనం మనస్ఫూర్తిగా చక్కగా ఎంతో చక్కగా స్వామి దీవెనలో నేను పొందడం జరిగింది. అప్పన్న చంద్రోత్సవం కన్నుల పండుగ సాగింది. భక్తులు కనులారా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుని ఆనంద పారవస్యంలో మునిగి తేలారు.
స్వచ్ఛంద సంస్థలు భక్తులకు విశేష సేవలందించాయి. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో నమ్మకమైన సంస్థగా పేరొందిన భూమాత గ్రూప్ విజయనగరంలో న్యూ బ్రాంచ్ ప్రిన్సెస్ ను ఏర్పాటు చేసింది. నూతన ప్రాంగణాన్ని సంస్థ అధినేత తాళ్లూరి పూర్ణచంద్రరావు ప్రారంభించారు. ఇటీవలే విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్ సమీపంలో 200 ఎకరాల్లో నూతన వెంచర్ను భూమాత గ్రూప్ ఆరంభించింది. దీంతో పాటు 10 లేఅవుట్లు సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వినియోగదారులకు, ఇన్వెస్టర్స్ కు అనువుగా ఉండేలా విజయనగరంలో న్యూ బ్రాంచ్ ప్రిన్సెస్ ను అందుబాటులోకి తెచ్చారు. భూమిపై పెట్టుబడి భవిష్యత్ తరాలకు బాటలు వేస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని భూమిపై పెట్టుబడి పెడితే ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుంది. దీంతో పాటు సొంతింటి కలను నిజం చేసుకోవడంతో పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి భూమాత గ్రూప్ దశాబ్దాలుగా వినియోగదారుల నమ్మకాన్ని చూరుకుంటూ ప్రగతి పదంలో పయనిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో భూమాత గ్రూప్ పలు వెంచర్లు తీర్చిదిద్ది వినియోగదారులకు అందిస్తుంది. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో నమ్మకమైన సంస్థగా అందరి ఆదరాభిమానాలు చూరుకుంటుంది. విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాల్లో సుమారు 10 వరకు లేఅవుట్లను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. దీంతో పాటు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తాటిపూడి రిజర్వాయర్ సమీపంలో 200 ఎకరాల్లో ఓ వెంచర్ను తీర్చిదిద్దారు. ప్రపంచ 7 వింతలను అక్కడ నెలకొల్పుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని వసతులతో ఈ వెంచర్ను ఏర్పాటు చేశారు. వెంచర్ను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 100 ఫ్లాట్ల వరకు అమ్ముడైపోయాయి. వినియోగదారులు, మార్కెట్ సిబ్బందికి అనువుగా ఉండేలా విజయనగరం రింగ్ రోడ్ జంక్షన్, సూర్య హాస్పిటల్ ప్రక్కన ఆదిత్య హృదయం బిల్డింగ్ 4వ ఫ్లోర్లో అన్ని వసతులతో భూమాత గ్రూప్ విజయనగరం కార్పొరేట్ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. సుమారు 20 వరకు ఛాంబర్లు ఏర్పాటు చేశారు. బోర్డ్ మీటింగ్ హాల్, విజిటర్స్ లాంజ్, వినియోగదారులకు అనువుగా ఉండేలా అన్ని వసతులతో తీర్చిదిద్దారు. నూతన కార్యాలయాన్ని సంస్థ అధినేత తాళ్లూరి పూర్ణచంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. వినియోగదారుల నమ్మకాన్ని చూరుకుంటూ భూమాత గ్రూప్ ఇప్పటికే మంచి పేరు సంపాదించిందని భవన యజమాని డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీరామ్మూర్తులు అన్నారు. విజయనగరంలో భూమాత గ్రూప్ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సంస్థ మరింత ప్రగతి పదంలో పయనించాలని ఆకాంక్షించారు. వెంకటేశ్వరరావు అండి, ఈ బిల్డింగ్ ఓనర్ని. ఫస్ట్ టైం జనరల్గా ఏమవుతుందంటే 4th ఫ్లోర్ అరుదుగా వెళ్తాయి. అలాంటిది మాకు ఫార్చునేట్గా పూర్ణచంద్రరావు లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, బిజినెస్లో సామర్థ్యం ఉన్న వ్యక్తి విజయనగరంలో వాళ్ళ ఆఫీస్ని మా యొక్క ప్రెమిసెస్లో ప్రారంభించినది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. రెండోది ఏంటంటే ఈ ఫ్లోర్లో ఇంత బ్యూటీగా తీసుకొచ్చారు. 20 ఛాంబర్స్ వచ్చినాయి. అలాగే కాన్ఫరెన్స్ హాలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హాల్స్, వాళ్ళ మేనేజర్స్, ఎన్ని హాల్స్ వస్తే మాకే ఆశ్చర్యం కనిపిస్తుంది అన్నమాట. ఇంత స్పేస్లో ఈ విధంగా ఎంత క్రియేట్ చేయొచ్చా అనేది. వాళ్ళ యొక్క ఏదైతే భూమి మీద పెట్టిన డబ్బులు ఎవరికి పోవు. సంచేతన ఈ భూమాత వాళ్ళు చేసిన ఆయనకున్న ట్రాక్ రికార్డ్ ప్రకారము అద్భుతంగా ఆయన చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఆయనకి అద్భుతమైన ఫ్యూచర్ ఉండాలని. శ్రీరామూర్తి, విజయనగరం ఆర్థోపెడిక్ సర్జన్ని. భూమాత పూర్ణచంద్రరావుతో గారితో నేను గత 15 సంవత్సరాలుగా ఈ జర్నీ చేస్తున్నాను. ఈజ్ ఎ వెరీ రియల్లీ జెన్యూన్ పర్సన్. నాకు కావాల్సిన ల్యాండ్ రానప్పుడు, కొన్ని కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఆ కాంప్లికేషన్స్ కూడా ఆయనే క్లియర్ చేసి నాకు రావాల్సిన స్థలాన్ని ఇప్పించాడు. వెరీ నమ్మకమైన మనిషి, నమ్మకమైన వినియోగదారుల నమ్మకమే తమ సంస్థ ప్రగతికి మూల కారణమని అధినేత తాళ్లూరి పూర్ణచంద్రరావు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్నో వెంచర్లు తీర్చిదిద్ది అందించామని చెప్పారు. ఎటువంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్తో అందిస్తున్నామని తెలిపారు. విజయనగరం న్యూ ప్రిన్సెస్ ద్వారా అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
కుప్పంలో కానీ తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఒక 200 acres తీసుకోవటం అయింది. దాని దగ్గరలో మనకు విజయనగరంలో ఆఫీస్ ఉండాలని ఆఫీసు ఓపెనింగ్గా ఈరోజు చేయటం జరుగుతుంది. అందుకు చాలా ఈ లొకేషన్లో దగ్గర 10 లేఅవుట్స్ దాకా వేసాము. ఈ 10 లేఅవుట్స్తో పాటు పెద్ద లేఅవుట్గా 200 acres చేయటం అయింది. ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఓపెనింగ్ రోజే మనకు మంచి రిజల్ట్గా వచ్చింది. దగ్గర 100 plotsగా రిజల్ట్గా వచ్చింది. నెక్స్ట్ అలాగనే ఈరోజు ఆఫీస్ కూడా విజయనగరంలో ఈ లొకేషన్లో ఒక ఆఫీస్ అంటూ ఉండాలని చేస్తున్నాం. అలాగనే మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక చాలా రియల్ ఎస్టేట్గా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఇంతవరకు ఒక మచ్చ లేకుండా పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ ఎలాంటి మచ్చ లేకుండా జాగ్రత్త చేస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేయాలని ఆలోచిస్తూ ఇంకా స్టేట్లో కూడా శ్రీకాకుళం విజయనగరం పెట్టాం. ఇలానే శ్రీకాకుళం కూడా ప్లాన్ చేస్తున్నాము. అది దానికి ఇప్పుడు తాటిపూడి దగ్గర లేఅవుట్లో కూడా వరల్డ్ ఫేమస్ 7 వండర్స్ ఉన్నాయి. దాంతోపాటు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివి కూడా చాలా ఆధునికంగా కూడా ఉన్నాయి. నెక్స్ట్ NHకి ఆనుకొని ఉన్నది. నెక్స్ట్ రేటు విషయంలో కూడా రీజనబుల్ రేటుగా ఉంది. రీజనబుల్ రేట్ ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా అనుకోకుండా ఫస్ట్ రోజే బుకింగ్ 100 plots అంటే చాలా గ్రేట్గా మేము ఫీల్ అవుతున్నాము. నెక్స్ట్ ఈరోజు కూడా ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఈరోజు కూడా దగ్గర 20 plots దాకా ఉన్నాయని తెలుస్తుంది. అది ఇంకా ఇప్పుడు రన్నింగ్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. భూమాత గ్రూప్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో మరిన్ని జిల్లాలకు విస్తరిస్తుంది. సొంత ఇంటి కలను నిజం చేయడంతో పాటు భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి నమ్మకమైన సంస్థగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో తాళ్లూరి శివాజీ, డైరెక్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. సామాన్యులకు సొంతింటి కలను నిజం చేయడమే తమ లక్ష్యమని భూమాత గ్రూప్ అధినేత తాళ్లూరి పూర్ణచంద్రరావు చెప్పారు. పేద బడుగు వర్గాలకు అందుబాటు ధరల్లో స్థలాలు అందించేందుకు విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్ సమీపంలో 200 ఎకరాల్లో లేఅవుట్ను అభివృద్ధి చేశారు. ఇప్పటికే 100 ఫ్లాట్లు బుక్ అయ్యాయి. వీరికి అందుబాటులో ఉండే విధంగా విజయనగరం రింగ్ రోడ్ జంక్షన్ సూర్య హాస్పిటల్ ప్రక్కన సంస్థ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అందుబాటు ధరల్లో స్థలాలు, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లు అందించడమే తమ లక్ష్యమంటున్న భూమాత గ్రూప్ అధినేత తాళ్లూరి పూర్ణచంద్రరావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. భూమాత సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థ పెద్ద ఎత్తున రాష్ట్రంలో అభివృద్ధి పుంజుకుంటుంది. భూమాత అధినేత పూర్ణచంద్రరావు గారు మనతో ఉన్నారు. ఈ కార్పొరేట్ ఆఫీస్తో పాటు విశాఖపట్నంతో పాటు విజయనగరం కూడా ఒక నూతన బ్రాంచ్ ఆఫీస్ని కూడా నెలకొల్పారు. దాని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సరే, ఎట్లా ఉంది చెప్పండి సార్, ఈ భూమాత ఎట్లా ఉంది? ఈరోజు విజయనగరం ఆఫీసు ఓపెనింగ్ చేయడానికి దగ్గరలో సొప్పంలో కానీ తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఒక 200 acres తీసుకోవటం అయింది. దాని దగ్గరలో మనకు విజయనగరంలో ఆఫీస్ ఉండాలని ఆఫీసు ఓపెనింగ్గా ఈరోజు చేయటం జరుగుతుంది. అందుకు చాలా ఈ లొకేషన్లో దగ్గర 10 లేఅవుట్స్ దాకా వేసాము. ఈ 10 లేఅవుట్స్తో పాటు పెద్ద లేఅవుట్గా 200 acres చేయటం అయింది. ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఓపెనింగ్ రోజే మనకు మంచి రిజల్ట్గా వచ్చింది. దగ్గర 100 plotsగా రిజల్ట్గా వచ్చింది. నెక్స్ట్ అలాగనే ఈరోజు ఆఫీస్ కూడా విజయనగరంలో ఈ లొకేషన్లో ఒక ఆఫీస్ అంటూ ఉండాలని చేస్తున్నాం. అలాగనే మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక చాలా రియల్ ఎస్టేట్గా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఇంతవరకు ఒక మచ్చ లేకుండా పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ ఎలాంటి మచ్చ లేకుండా జాగ్రత్త చేస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేయాలని ఆలోచిస్తూ ఇంకా స్టేట్లో కూడా శ్రీకాకుళం విజయనగరం పెట్టాం. ఇలానే శ్రీకాకుళం కూడా ప్లాన్ చేస్తున్నాము. అది దానికి ఇప్పుడు తాటిపూడి దగ్గర లేఅవుట్లో కూడా వరల్డ్ ఫేమస్ 7 వండర్స్ ఉన్నాయి. దాంతోపాటు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివి కూడా చాలా ఆధునికంగా కూడా ఉన్నాయి. నెక్స్ట్ NHకి ఆనుకొని ఉన్నది. నెక్స్ట్ రేటు విషయంలో కూడా రీజనబుల్ రేటుగా ఉంది. రీజనబుల్ రేట్ ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా అనుకోకుండా ఫస్ట్ రోజే బుకింగ్ 100 plots అంటే చాలా గ్రేట్గా మేము ఫీల్ అవుతున్నాము. నెక్స్ట్ ఈరోజు కూడా ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఈరోజు కూడా దగ్గర 20 plots దాకా ఉన్నాయని తెలుస్తుంది. అది ఇంకా ఇప్పుడు రన్నింగ్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. చాలా శ్రీదేవి ఛానల్ చాలా సంతోషం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉందండి? అంటే సామాన్యులకి మీరు అందుబాటులో రేట్లు ఎట్లా అయిపోతాయి? సామాన్యులకి అందుబాటు రేట్లో ఉండే ప్రాజెక్టే ఇప్పుడు సొప్పంలోకి రిలీజ్ చేశాము.
దానికి రిలీజ్ చేయబట్టే బుకింగ్ ఫాస్ట్గా వచ్చింది. అది అందుకనే అలానే కస్టమర్స్ కూడా లైఫ్ లాంగ్ ఉండే మెయింటెనెన్స్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాము. దానికి ఆ మెయింటెనెన్స్లో కూడా మళ్ళీ మంత్లీ వచ్చేసి వాళ్ళకి భోజనం కానీ రూమ్స్ కానీ ఉండడానికి కూడా సదుపాయాలు కూడా ఉండేటట్టు చేస్తున్నాం. ఎందుకంటే అందరు లేఅవుట్లు వేసి వదిలేస్తున్నారు. మేము అలా కాకుండా క్లీనింగు, ల్యాండ్స్కేపింగు ఇలాంటివి కూడా మంచిగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసేటట్టు. ఎందుకంటే కస్టమర్ రాగానే మళ్ళీ 1 ఇయర్ పుట్టలు కొండలు చెట్లు రాకుండా ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచేటట్టుగా మెయింటెనెన్స్ కూడా మేమే తీసుకొని దాన్ని శుభ్రం చేసేటట్టు చూసుకునేటట్టు భూమాతే ప్లాన్ చేస్తుంది. స్వప్నలోక్ కోసం కొంచెం వివరంగా డీటెయిల్గా చెప్పండి. స్వప్నలోక్ అనేది అరుక్క టూరిజం ప్రాజెక్టు. నెక్స్ట్ హౌసింగ్ వస్తుంది. నెక్స్ట్ అందులో 7 వండర్స్ అని తాజ్మహల్ ఇలాంటివి కూడా పెద్ద పెద్ద ప్లానింగ్ వచ్చేసినాయి. నెక్స్ట్ అలానే దగ్గరలో కూడా స్వప్నలోక్ దగ్గరలో కూడా తాడిపూడి రిజర్వాయర్లో బోట్ షికారు, నెక్స్ట్ హెలికాప్టరు అలా 200 acres హెలికాప్టర్స్ షికారుగా ప్లాన్ చేస్తూ దానికి దగ్గరలో లొకేషన్గా అరకు కావచ్చు, తాడిపూడి రిజర్వాయర్ కావచ్చు. నెక్స్ట్ అలానే గవర్నమెంట్ జిందాల్ కంపెనీ దగ్గర ఒక 500 acres టూరిజంగా ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు మన దాంట్లోనే కూడా టూరిజంగా చాలా ఇదిగా ఉంటాయి. చెప్పిన దాన్ని అంటే అక్కడికి వచ్చి చూస్తే మాత్రం చాలా మంచిగా ఇదిగా అర్థమవుతుంది. అందుకనే కస్టమర్స్ కూడా బుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఓకే చేస్తున్నారు. విజయనగరం అనగానే భోగాపురం ఎయిర్పోర్టు లేకపోతే ఈ టూరిజం ప్లేస్ అని చెప్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో దీని భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? టూరిజంలో అరకే కాబట్టి అరకుగా ఆలోచించాల్సిన లేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అక్కడే ఎక్కువ టూరిజం ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. అందుకని దానికి ఎవరు చూసినా అరకు అనేది టూరిజం అరకు అన్నట్టుగా చేస్తున్నారు. కాబట్టి అందుకని మన ప్రాజెక్ట్స్ కూడా ఆడ హై రేట్లో కాకుండా లో రేట్లో కూడా మిడిల్గా 10,000లో మనం ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. ఓన్లీ ఫ్లాట్స్ సార్ విల్లాలు ఏమైనా కట్టారు? అందులో హౌసింగ్ వస్తుంది, ఫ్లాట్స్ వస్తుంది. అందులో అన్ని 2 రకాలుగా ప్లాన్ చేస్తున్నామండి. గేటెడ్ కమ్యూనిటీ పట్ల ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు. దానికి కావాల్సిన సౌకర్యాలు మీకు? గేటెడ్ కమ్యూనిటీ అంటే సెక్యూరిటీ పరంగా దాని హ్యాపీనెస్ 2 రాగానే పర్వాలేదు మేము హ్యాపీగా ఉన్నామనే సెక్యూరిటీ పర్పస్గా ఉండాలనే ఆలోచనతో కస్టమర్స్ ఉన్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే రోడ్ కనెక్టివిటీ ఎట్లా? రోడ్డు కనెక్టివిటీ స్వప్నలోకి అది హైవే కానుకొని ఉంది కాబట్టి దానికి ఆలోచించాల్సింది హైవే అనుకుని దాని స్వప్నలోకి 200 acres ఉంది. ఖాతాదారులకి మెయిన్గా మీరు చేసే విజ్ఞప్తి? ఖాతాదారులకి ఇది మంచి లొకేషన్లో ఉంది కాబట్టి మా భూమాత ఇంతకుముందు వెంచర్స్ మీకు అందరికీ తెలుసు కాబట్టి అందుకని దాన్ని బట్టి ఈ ప్రాజెక్టు పర్వాలేదు అని ఆలోచించి ఇప్పుడు నేను బుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా దాన్ని చాలా రిజల్ట్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఎట్లా బుక్ చేసుకోవాలి? లేకపోతే మీ ఆఫీస్కి రావాలా లేకపోతే స్పాట్కి వచ్చేసరికి? కస్టమర్ ఆఫీస్ వచ్చినా పర్వాలేదు. అండ్ లేఅవుట్లో ఆటోమేటిక్గా మా టీం ఉంటుంది, ఆడ బుకింగ్ అనేది జరుగుతుందండి. స్పాట్ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. అవును. అల్టిమేట్గా మీరు ఇచ్చే అంటే వినియోగదారులకు మీరు ఇచ్చే లేకపోతే ఆఫర్స్ కానీ ఉన్నాయి? వినోదారులకి ఏంటంటే అక్కడ మీకు మంత్లీ వచ్చినప్పుడు వాళ్ళకి నైట్ ఉండటానికి కానీ నెక్స్ట్ ఆడ ప్రతి లేఅవుట్ వేయగానే అట్లా వెళ్ళిపోతారు. మన లేఅవుట్ లాగానే ఒక ఫ్యామిలీగా నైట్ ఉండటానికి కానీ ప్రతి రిసార్ట్స్ కానీ క్లబ్ హౌస్ కానీ గేమ్స్ ఆడుకోవటానికి కానీ అన్ని రకాలుగా హ్యాపీగా ఉండేటట్టు ప్లాన్ చేశారు. భూమాత సంబంధించినంత వరకు చాలా 200 ఎకరాల్లో ఒక స్వప్నలోక్ అనే ప్రాజెక్టును కూడా అక్కడ ఏర్పాటు చేసామని, దానికోసం విజయనగరంలో కూడా ఒక కొత్త కార్యాలయాన్ని కూడా ప్రారంభించామని, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ రియల్ ఎస్టేట్ సంస్థను తాము తీర్చిదిద్దుతున్నామని భూమాత అధినేత పూర్ణచంద్రరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో చిట్టుబాబు SDV విశాఖ నుంచి. తిరుమల శ్రీవారిని RCB క్రికెట్ టీం సభ్యులు దర్శించుకున్నారు. టీం కెప్టెన్ రజిత్ పటిదార్, సభ్యులు జితేష్ శర్మ, ఉమెన్ క్రికెటర్ శ్రేయాంక పాటిల్లో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
భారత్పై ఉగ్రదాడిని శ్రీలంక మాజీ రాష్ట్రపతి నాథసేన రాజపక్సే ఖండించారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్పై ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. terrorist attacks, and we feel for the victims. But you were supported in Sri Lanka, Indian? Sri Lanka? Of course, any country, that we are against any terrorist activity. Your fisherman is every time is fisherman's problem. How did problem solve? జగదాంబ జంక్షన్లోని ఎలియన్స్ క్లబ్ విశాఖ నార్త్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. క్లబ్ డిస్ట్రిక్ట్ 105 గవర్నర్ అట్లూరి ఉషారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025-26 సంవత్సరానికి ఎండి ముజీబ్ ఖాన్ అధ్యక్షతన ఆఫీస్ బేరర్స్ ఇన్స్టాలేషన్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎం వీరభద్ర సహకారంతో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్, రైస్ బ్యాగులు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఇంటర్నేషనల్ డైరెక్టర్ గాంధీ, జోన్ చైర్పర్సన్ ఎంవీవీకే గుప్తా తదితరులు పాల్గొన్నారు. మేము అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 105 ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అలయనిస్టిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఫర్ ది ఇయర్ 25 and 26 కోసము. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ 105 గవర్నర్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాతో పాటు క్యాబినెట్ కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఈ 105 డిస్ట్రిక్ట్ అనేది అసలు ఎలైనిస్టిక్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు మొదలైన మొట్టమొదటి డిస్ట్రిక్ట్ ఇది. ఎందుకంటే వ్యవస్థాపకులు శ్రీ బి తిరుపతి రాజు గారు, ఆయన ఈ విశాఖపట్నం నుంచే ఉన్నారు. మిగతా ఎన్నో క్లబ్స్తో అసోసియేట్ అయ్యి ఆయన మదిలో మెదిలిన ఆలోచన ప్రకారము ఈ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది 2008 సంవత్సరంలో విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. చార్టర్ డిస్ట్రిక్ట్గా 105 మొదలైంది. ఇక్కడ నుంచి దాదాపు మొత్తం నేషన్ అంతా స్ప్రెడ్ అయ్యి దాదాపు ఇండియాలో 80 డిస్ట్రిక్టులుగా చెంది అక్కడ నుంచి దాదాపు 20 కంట్రీస్కి విస్తరించింది. ఇది దేశీయంగా అంటే ఇతర సోషల్ క్లబ్స్ లాంటిదే ఇది కూడానండి, సర్వీస్ ఓరియంటెడ్ క్లబ్బే ఇది కూడాను. కాకపోతే మన మిగతా క్లబ్స్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే అవి ఇంటర్నేషనల్గా స్టార్ట్ అయ్యి మన ఇండియాకి రావటం జరిగింది. బట్ ఈ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏంటంటే మన ఇండియాలో మొదలయ్యి ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అవటం జరుగుతూ ఉంది. దాదాపు నేషనల్గా ఏంటి ఇంటర్నేషనల్గా ఏంటి దాదాపు 25,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఇప్పటికి ఇది 17వ సంవత్సరం ఈ క్లబ్ మొదలయ్యి ఎన్నో సర్వీస్ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రెసిడెంట్గా మా ముజీబ్ ఖాన్ గారు, అలాగే కిందటి సంవత్సరం ప్రెసిడెంట్గా మా ఎంవీవీకే గుప్తా గారు, వీరందరి ఆధ్వర్యంలో క్లబ్ మొత్తం టీం అందరి ఆధ్వర్యంలో ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేయటంతో జయప్రదంగా నడుస్తూ ఉంది. ఈరోజు కొత్త క్యాబినెట్ ఇన్స్టలేషన్ కార్యక్రమం కోసం మేమందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అలాగే అందరి సహకారంతో ఈ సంవత్సరం గవర్నర్గా నేను డిస్ట్రిక్ట్లో ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ గురించి కానీ పిల్లలకి ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇవ్వడంలో కానీ అలాంటి ఎన్నో సర్వీస్ కార్యక్రమాల్లో మేము పాల్గొని ప్రతి మెంబర్ సహకారాన్ని తీసుకొని మేము ముందుకు నడిపిస్తామని చెప్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఈ క్లబ్కి గవర్నర్గా వచ్చినటువంటి ఉషారాణి గారికి, ఉషారాణి గారికి, అలాగే గాంధీ గారికి, అలాగే మన మహేశ్వరరావు గారికి, అలాగే మన గుప్తా గారికి, అందరికీ, అలాగే మన ముందున్నటువంటి ఎల్ఐ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ క్లబ్ అలయన్స్ క్లబ్ అంటేనే ఒక సర్వీస్ చేసే క్లబ్గా మన విశాఖపట్నంలోని ఉంది. మరి ఇటువంటి క్లబ్కి నన్ను ప్రెసిడెంట్గా
ఎన్నుకోవడం, ఒక ప్రెసిడెంట్గా నన్ను ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలయన్స్ క్లబ్ అంటే ఏదో సర్వీస్ కాకుండా, ఏదో ఎంటర్టైన్మెంట్ కాకుండా అన్నది కాదు. ప్రతి సర్వీస్ చేయడానికి ఇటు ఈ క్లబ్లోని ఒక మంచి డోనర్స్ ఉన్నారు. అందులోని మన చెప్పుకోవడానికి మన వీరభద్రరావు గారు, అలాగే మన వెంకటరెడ్డి గారు, అలాగే గాంధీ గారు. మనం ఏమైనా ఈ క్లబ్కి ఎవరైనా నీడ్స్, ఎవరికైనా పూర్ పీపుల్స్కి ఏమైనా అవసరం ఉంది అంటే వాళ్ళకు ఒక విషయం మనం చెప్పామంటే ఇమీడియట్లీగా సరే మా నుండి ఏం కావాలని చెప్పేసి ఈ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. మరి అటువంటి క్లబ్లో నన్ను ప్రెసిడెంట్గా చేయడం, అలాగే మా టీంని, అలాగే మా సెక్రటరీగా సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో భక్తుల రద్దీని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించారు. అపస్థితి ఘటన జరిగిన తర్వాత భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులను క్షేమంగా తరలించేందుకు స్వయంగా పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ లేకుండా చేసేందుకు పోలీసు బలగాలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చేశారు. సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటన తర్వాత కొండ దిగువన ట్రాఫిక్ దగ్గరుండి పర్యవేక్షించారు. హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం చందనోత్సవంలో అపశృతి, 7 భక్తుల మృతి, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు. సింహాచలం గోడ కూలిన ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వమే తప్పిదం చేసినందున మృతుల కుటుంబాలకు పరిహారం పెంచి ఇవ్వాలన్న వైసీపీ అధినేత జగన్. భక్తి శ్రద్ధలతో చందనోత్సవ వేడుకలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడిన సింహగిరి. విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభమైన భూమాత గ్రూప్ న్యూ బ్రాంచ్ ప్రిన్సెస్. సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కళ నిజం చేయడమే తమ లక్ష్యమన్న సంస్థ అధినేత పూర్ణచంద్రరావు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.